సార్ ఓకే సార్ లైవ్ ఆన్ యూట్యూబ్ వచ్చింది సార్. ఓకే మాట్లాడండి సార్. స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయండి సార్. శ్రీనివాసరావు సార్. ఓకే సార్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మన బయాలజీ టీచర్స్ అందరికీ వెల్కమ్. ఈరోజు ప్రెజెంటర్గా పి క్రాంతి కుమార్, పీజీటీ, టిఎస్ మోడల్ స్కూల్ కరివిరాల, నడిగూడెం మండల్, సూర్యాపేట డిస్ట్రిక్ట్ వారు మరి యాక్ట్ చేస్తున్నారు. వారు కూడా చాలా ఉత్సాహవంతులు. అనేక కార్యక్రమాల్లో, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారు రిఫ్లెక్టివ్ టీచింగ్ విత్ ఐసిటీలో భాగంగా ఐసిటీ అండ్ ఎడ్యుకేషన్ ఇంటరాక్టివ్ సైన్స్ టీచింగ్ కోర్సులు పూర్తి చేయడమే కాకుండా మన టీశాట్ నిపుణలో మన బయాలజీ లెసన్స్ రూపకల్పనలో కూడా వారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అదేవిధంగా మన ఇన్ సర్వీస్ టీచింగ్, ఇన్ సర్వీస్ ట్రైనింగ్లో కూడా డిఆర్పిగా పనిచేయడమే కాకుండా ఈ అనేక దినపత్రికల్లో 10th క్లాస్, ఇంటర్మీడియట్ మోడల్ పేపర్స్ తయారు చేయడం కానీ, అదేవిధంగా జాతీయ బాల సైన్స్ కాంగ్రెస్లో వాళ్ళ విద్యార్థులు రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా కోకరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా సార్ చాలా చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా ఈ పర్యావరణ హిత వినాయకులు తయారు చేయడం కొరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి లేకుండా విద్యార్థులకు అవగాహన చేయడము, హరితహారంలో చురుగ్గా పాల్గొనడము, ఇటువంటి అనేక కార్యక్రమాల్లో క్రాంతి కుమార్ మరి ఇన్వాల్వ్ అవ్వడం కాకుండా చక్కటి బోధన కావిస్తున్నారు. టిఎస్ మోడల్ స్కూల్ కరివిరాల్లో వారి విద్యార్థులను చైతన్యవంతులు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు మనకు అందరికి కూడా అనాటమీ చాప్టర్ను తీసుకున్నారు వారు. మరి వారు ఎఫెక్టివ్ టీచింగ్ మనందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ, క్రాంతి కుమార్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, ఒకసారి ప్యానలిస్ట్ వాళ్ళని పరిచయం చేయండి సార్. పరిచయం చేశాను, రాలేదా? ప్యానలిస్టులు వాళ్ళు మళ్ళీ చేయమంటారా? ప్యానలిస్ట్ యాకూబ్ సార్, శేషయ్య సార్, అదేవిధంగా కోఆర్డినేటర్ హరికృష్ణ సార్. ఇంకా సార్ హరికృష్ణ సార్ ఒక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాను. ఓకే సార్, అంతా మేడం కూడా వెల్కమ్. ఓకే సార్, కండక్ట్ విత్ ఆర్పి. Thank you. Shall I start? Start చేయండి సార్. Okay, thank you, sir. So, good afternoon one and all. ఈ కోవిడ్ సమయంలో జిల్లా విద్యాశాఖ అధికారు గారు ఒక చక్కని టీచర్స్కి కెపాసిటీ బిల్డింగ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన టీచర్స్ కూడా చాలా ఉత్సాహంగా మొదటి రోజు నుంచి పాల్గొంటున్నారు. సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా డిఓ గారికి, అలాగే జిల్లా విద్యాశాఖ గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ముందుగా ఈరోజు నేను ఎంచుకున్నటువంటి టాపిక్ హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. ఇది చాలా పెద్ద టాపిక్ కాబట్టి దీంట్లో నేను కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రమే తీసుకొని వాటిలో కొంత డెప్త్ నాలెడ్జ్ ఇవ్వడానికి నా వంతుగా నేను ఈరోజు ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఈ హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీలో నేను చూస్ చేసుకున్నటువంటి 3 టాపిక్స్: లింఫాటిక్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ ఎంటరిక్ నర్వస్ సిస్టమ్. సో శోషరస వ్యవస్థ, అంతఃస్రావి వ్యవస్థ మరియు ఎంటరిక్ నర్వస్ సిస్టమ్, దీన్నే మనము ఇది అటానమస్ నర్వస్ సిస్టంలో ఒక పార్ట్గా మనం చెప్పుకున్నాము. సో ఈ 3 టాపిక్స్ ఈరోజు నేను డీల్ చేయడానికి నిర్ణయించుకున్నాను. సో దీంట్లో ఒక్కొక్క టాపిక్ని మనము దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఫస్ట్గా లింఫాటిక్ సిస్టమ్.
సో ఈ లింఫాటిక్ సిస్టంలో సో ఫస్ట్ వాట్ ఈజ్ లింఫ్? లింఫ్ అనగానే మీ అసలు శోషరస వ్యవస్థలో శోషరసం అంటే ఏంటి? లింఫ్ అనగా మనకి ఇక్కడ ఒక కలర్లెస్ ఆల్కలైన్ ఫ్లూయిడ్ అంటున్నాము. ఇది కణాల మధ్యలో ఇది ఆక్యుపై చేస్తుందని చెప్పేసి ఇక్కడ మనం చెప్తున్నాము. లింఫ్ అనేది దాదాపుగా ఇది రక్తం నుంచి ఒక పార్ట్ కాబట్టి రక్తం ఎలా అయితే క్షార స్వభావం ఉంటుందో అలాగే లింఫ్ కూడా ఇక్కడ క్షార స్వభావం ఉంటుంది. సో ఒక కలర్లెస్ ఫ్లూయిడ్ గా చెప్తున్నాము, ఎలాంటి రంగు లేనటువంటి ద్రవంగా మనం లింఫ్ చెప్పడం జరుగుతుంది. సో the term for this interstitial fluid or ECF, and it is similar to the blood plasma. It consists 95% of water. సో దీనికి ఈ లింఫ్ కే ఇంకొక పేరు ఇక్కడ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటున్నాం మనము. అలాగే ఈసీఎఫ్, సో ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అని కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఇది కణాల మధ్యలో ఉంటుంది, కణాలలో ఉండేది కాదు, కణాల నుంచి మధ్యలో కణాల యొక్క మధ్య ప్రాంతాల్లో ఉండేటటువంటిది కాబట్టి ఇక్కడ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటున్నాము ఇక్కడ ఇది. సో ఇక్కడ దాదాపుగా ఇది 95% దీంట్లో నీరు ఉంటుంది. అంతేకాకుండా ఇది బ్లడ్ ప్లాస్మాకి దాదాపుగా సిమిలర్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం ఇక్కడ. సో బ్లడ్ ప్లాస్మాలో ఎలాంటి కంటెంట్స్ ఉంటాయో దాదాపుగా అదే కంటెంట్స్ ఇక్కడ లింఫ్లో మనం చూస్తున్నాము. ఇంకా ఇట్ సీప్స్ ఇన్ అండ్ అవుట్ త్రూ ద వాల్స్ ఆఫ్ వెరీ స్మాల్ వెజల్స్ కాల్డ్ బ్లడ్ క్యాపిలరీస్. ఇక్కడ రక్తకేశ నాళికలు మనకి ద స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్ అని చెప్తున్నాము. చాలా అతి సూక్ష్మమైనటువంటి రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో బ్లడ్ క్యాపిలరీస్ అంటున్నాము. ఈ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి బయటికి వచ్చినటువంటి ఏదైతే ఫ్లూయిడ్ ఉందో ఆ ఫ్లూయిడ్ మనకి లింఫ్గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఫార్మేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ టిష్యూ ఫ్లూయిడ్, ఇక్కడ ఎలా ఫామ్ అవుతుంది అసలు టిష్యూ ఫ్లూయిడ్ ఆర్ లింఫ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం ఈ యొక్క డయాగ్రామ్ లో చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మనకి ఇక్కడ వన్ ఈజ్ వీనస్ సిస్టమ్, అనదర్ వన్ ఈజ్ ఆర్టీరియల్ సిస్టమ్. ఒకటి శిరా వ్యవస్థ, ఇంకొకటి ధమని వ్యవస్థ. సో ఇక్కడ రక్తకేశ నాళికలు అనేవి ఉన్నాయి. ఈ రక్తకేశ నాళికల్లో పీడనం వల్ల కొంత ఫ్లూయిడ్ అనేది బయటికి వస్తుంది. సో ఆ బయటికి వచ్చినటువంటిది కణాల మధ్య ప్రాంతాల్లో ఉండి అది లింఫాటిక్ సిస్టమ్ ద్వారా మనకి ఈ లింఫాటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ ద్వారా మనకి లింఫ్ అనేది ఫ్లో అవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక లింఫ్ క్యాపిలరీ. సో ఇక్కడ మనము ఈ బ్లడ్ క్యాపిలరీస్ మధ్యలో మనకి లింఫాటిక్ సిస్టమ్ ఎలా అయితే అరేంజ్మెంట్ అయ్యిందో దాంట్లో మనం ఒక లింఫ్ క్యాపిలరీని తీసుకున్నాము. ఈ లింఫ్ క్యాపిలరీ కూడా దీనికి చాలా స్మాల్ పోర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ పోర్స్ ద్వారానే ఈ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ బయటకు వచ్చినటువంటి రక్తకేశ నాళికల నుంచి బయటకు వచ్చినటువంటి ఏదైతే ఫ్లూయిడ్ ఉందో ఆ ఫ్లూయిడ్ అనేది ఈ లింఫ్ క్యాపిలరీస్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ వాట్ ఈజ్ లింఫాటిక్ సిస్టమ్, అసలు శోషరస వ్యవస్థ అంటే ఏంటో ఇక్కడ మనం కొంత అవగాహన చేసుకుందాం. ఇక్కడ ద లింఫాటిక్ సిస్టమ్ ఈజ్ కనెక్టెడ్ విత్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో రక్త ప్రసరణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ రక్త ప్రసరణ వ్యవస్థ తోటి లింఫాటిక్ సిస్టమ్ అనేది కనెక్ట్ అయి ఉంటుందని చెప్తున్నాము. సో మెయిన్ గా ఇక్కడ చెప్పాలంటే మనకి అది కూడా శిరా వ్యవస్థ తోటి ఒక ప్యారలల్ సిస్టమ్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ శోషరస వ్యవస్థలో ఏముంటాయి? సో ఇట్ కన్సిస్ట్ క్యాపిలరీస్, వెజల్స్, డక్ట్స్ అండ్ నోడ్స్. లింఫ్ క్యాపిలరీస్, లింఫ్ వెజల్స్ అండ్ లింఫ్ డక్ట్స్ అండ్ లింఫ్ నోడ్స్ అనేవి మనం యొక్క శోషరస వ్యవస్థలో చూస్తున్నాము. సో ద సిస్టమ్ ట్రాన్స్పోర్ట్స్ లింఫ్ వన్ వే అండ్ బ్యాక్ టు ద బ్లడ్ స్ట్రీమ్. సో ఇక్కడ ఇది ఒక వన్ వే మాత్రమే, అంటే ఒక విధంగా మాత్రం ఒక మార్గంలో మాత్రమే ఇది ఈ లింఫ్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది, ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇది మళ్ళీ బ్లడ్ లోపలికి లింఫ్ ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో అది మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా చూడాలంటే ఇక్కడ దెర్ ఇస్ నో పంప్, ఇక్కడ పంపింగ్ ఆర్గాన్ అనేది లేదు. ఈ లింఫ్ ని పంప్ చేయడానికి ఎలాంటి పంపింగ్ ఆర్గాన్ అనేది లేదు. బ్లడ్ లో ఎలా అయితే హార్ట్ ఉందో అలాంటి పంపింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ లేదు. బట్ ద లింఫ్ మూవ్స్ వయా ద స్కెల్టల్ మజిల్ యాక్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్స్ ఇన్ వెజల్ వాల్స్. ఇక్కడ లింఫ్ అనేది ఎలా మూవ్ అవుతుంది? స్కెల్టల్ మజిల్స్ యొక్క యాక్షన్, అక్కడ అస్థికండరాల యొక్క కాంట్రాక్షన్ వల్ల, అంతేకాకుండా ఇక్కడ లింఫాటిక్ వెజల్స్ ఉన్నటువంటి స్మూత్ మజిల్స్, అటాచ్ అయినటువంటి స్మూత్ మజిల్స్ యొక్క కాంట్రాక్షన్ వల్లనే లింఫ్ ఫ్లో అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఇది
బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇక్కడ ఇది లింఫాటిక్ సిస్టమ్. ఈ రెండింటి కూడా మధ్యలో కనెక్షన్ ఉంది చూడండి. ఈ ఇక్కడ ఏదైతే వెయిన్ అని చెప్పుకుంటున్నాం మనము, ఈ వెయిన్ ద్వారా లింఫాటిక్ సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం లింఫాటిక్ సిస్టమ్ లో చూసినట్లయితే మనము ఇక్కడ ఇట్స్ ఎ ప్యారలల్ సిస్టమ్ టు ద వీనస్ సిస్టమ్ అంటున్నాం. సో ఇది ఏదైతే శిరా వ్యవస్థ ఉందో, శిరా వ్యవస్థకి సమాంతరంగా ఇక్కడ శోషరస వ్యవస్థ అనేది ఏర్పడి ఉంది. నెక్స్ట్ లార్జ్ ప్లాస్మా ప్రోటీన్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ ద లింఫ్ లో. ఎందుకంటే ఇక్కడ రక్తకేశ నాళికల ద్వారా ఆ ఫ్లూయిడ్ బయటకు వచ్చేటప్పుడు పెద్దగా ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేవి బయటికి రాలేవు. కాబట్టి ఈ లార్జ్ ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి లింఫ్ లో ఉండవు. ఓన్లీ స్మాల్ ప్లాస్మా ప్రోటీన్స్ అండ్ సమ్ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ అండ్ సమ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, కొన్ని సాల్ట్స్, కొన్ని లవణాలు, కొంత కర్బన పదార్థాలు మాత్రమే, లైక్ గ్లూకోజ్ లాంటి కర్బన పదార్థాలు మాత్రమే ఈ యొక్క లింఫాటిక్ సిస్టంలో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనం ఫంక్షన్స్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్. మరి ఈ లింఫాటిక్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటో చూసినట్లయితే రీఅబ్జార్బ్స్ ఎక్సెస్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. సో బయటికి వచ్చినటువంటి రక్తకేశ నాళికల ద్వారా బయటికి వచ్చినటువంటి ఈ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా అలాగే ఉండకుండా మళ్ళీ రిటర్న్ గా బ్లడ్ స్ట్రీమ్ లోపలికి వెళ్ళిపోతుంది, రీఅబ్జార్బ్ చేసుకుంటుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో రిటర్న్ టు ద వీనస్ సర్క్యులేషన్ 85% మనకి దాదాపుగా మళ్ళీ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో కొంత మాత్రమే ఈ లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ఫ్లో అనేది జరుగుతుంది, మిగిలినంతా మళ్ళీ వెళ్ళిపోవడం, రిటర్న్ వెళ్ళిపోవడం, యొక్క బ్లడ్ క్యాపిలరీస్ లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మెయింటైన్ బ్లడ్ వాల్యూమ్ లెవెల్స్. సో మన బాడీలో ఉండాల్సినటువంటి బ్లడ్ యొక్క కంటెంట్, దాని యొక్క వాల్యూమ్ ఎంత ఉండాలో ఆ వాల్యూమ్ ని మెయింటైన్ చేయడంలో కూడా లింఫాటిక్ సిస్టమ్ యొక్క రోల్ అనేది ఉంది. నెక్స్ట్ ప్రివెంట్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఫ్రమ్ రైజింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరగకుండా అది నిరోధించడంలో కూడా ఈ యొక్క లింఫాటిక్ సిస్టమ్ యొక్క రోల్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ డైటరీ లిపిడ్స్. సో లిపిడ్స్ యొక్క ట్రాన్స్పోర్ట్ లో కూడా ఈ యొక్క లింఫాటిక్ సిస్టమ్ యొక్క రోల్ ఉందని చెప్పుకోవచ్చు మనము. సో ఈ ట్రాన్స్పోర్ట్స్ త్రూ లాక్టియల్స్. ఇక్కడ లాక్టియల్స్ అంటే ఇక్కడ మీరు ఇక్కడ డయాగ్రామ్ లో చూడొచ్చు ఇక్కడ. సో మనకి ఈ యొక్క స్మాల్ ఇంటెస్టైన్ లోపల ఫోల్డింగ్ స్ట్రక్చర్స్ చూస్తాం మనము. ఈ ఫోల్డింగ్ స్ట్రక్చర్స్ ని మనం విల్లై అంటాము. ఈ విల్లైలో మనకి లోపల చూసినట్లయితే లాక్టియల్స్ అని కనిపిస్తున్నాయి. దీస్ లాక్టియల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్. సో ఈ లింఫాటిక్ సిస్టమ్ సంబంధించినటువంటి ఈ లాక్టియల్స్ ద్వారానే లిపిడ్స్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అండ్ డ్రైన్ టు ద లార్జర్ లింఫాటిక్ వెజల్స్. సో ఈ అబ్జార్బ్ చేసుకున్నటువంటి లిపిడ్స్ అనేవి లింఫాటిక్ వెజల్స్ లో, లాక్టియల్స్ ద్వారా లింఫాటిక్ వెజల్స్ లోపలికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ ఈవెన్చువల్లీ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. సో ఈ లింఫాటిక్ వెజల్స్ ద్వారా నెక్స్ట్ ఫర్దర్ గా బ్లడ్ స్ట్రీమ్ లోపలికి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ లింఫాటిక్ డెవలప్మెంట్, లింఫోసైట్ డెవలప్మెంట్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఈ లింఫాటిక్ సిస్టమ్ ఇంకొక ఫంక్షన్ చెప్పుకున్నట్లయితే లింఫోసైట్ డెవలప్మెంట్. సో మనకి తెలుసు టీ లింఫోసైట్స్ అండ్ బి లింఫోసైట్స్ తెలుసు. సో ఈ టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ యొక్క డెవలప్మెంట్ కూడా ఈ లింఫాటిక్ సిస్టమ్ లోనే జరుగుతుంది. అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్, ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఎంటర్ ఇన్ టు అవర్ బాడీ దట్ ఈస్ క్యాప్చర్డ్ బై అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ లింఫాటిక్ సిస్టమ్. ఈ లింఫాటిక్ సిస్టమ్ ద్వారానే ఏదైనా బాడీ లోపలికి మైక్రో ఆర్గానిజం కానీ ఏదైనా ఫారిన్ ఆర్గానిజం కానీ ఎంటర్ అయినట్లయితే అది దాన్ని ఎన్గల్ఫ్ చేసి దాన్ని పట్టుకొని దాన్ని కిల్ చేయడంలో, ఇమ్యూన్ రెస్పాన్స్ ని ప్రొడ్యూస్ చేయడంలో ఈ యొక్క లింఫాటిక్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ components of the lymphatic system. What are the components are present in lymphatic system? We can see here. So first one is lymph. I already told about lymph. And next one is lymphatic vessels. What are the vessels? Lymphatic vessels are there. Lymph capillaries. Lymphatic capillaries we also call lymph capillaries. Lymphatic vessels, lymphatic trunks and lymphatic ducts. So these are the lymphatic vessels. And next lymphatic organs. What are the lymphatic organs? Thymus, lymph nodes, spleen, tonsils and lymphatic cells. So these are the components of the lymphatic system. And lymph vessels, first we will discuss lymph vessels. Lymphatic capillaries, lymphatic vessels and lymphatic trunks and lymphatic ducts. So ila manaki different lymphatic vessels అనేవి lymphatic system లో ఉన్నాయి. సో దీంట్లో చూసినట్లయితే మరి
ఫ్లో అనేది ఎలా ఉంటుంది. సో ఫామ్ అయినటువంటి లింఫ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ లింఫ్ క్యాపిలరీస్ లోపలికి, లింఫ్ క్యాపిలరీస్ నుంచి లింఫాటిక్ వెజల్స్ లోకి వస్తుంది. ఈ లింఫాటిక్ వెజల్స్ లో మధ్య మధ్యలో అక్కడక్కడ లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ లింఫాటిక్ వెజల్స్ లో అక్కడక్కడ జంక్షన్స్ లో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్ లోపలికి, ఆ లింఫ్ నోడ్స్ నుంచి మళ్ళీ లింఫాటిక్ వెజల్స్, through the lymphatic vessels, then lymphatic trunks to కలెక్టింగ్ డక్ట్స్. సో ఆర్ లింఫాటిక్ డక్ట్స్, ఈ లింఫాటిక్ డక్ట్స్ లోపలికి మా యొక్క లింఫ్ అనేది వస్తుంది. ఈ వచ్చినటువంటి లింఫ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ సబ్ క్లావియన్ వేల్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ వన్ వేలో వచ్చినటువంటి లింఫ్ అనేది ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్, మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్ లోపలికి వెళ్ళిపోతుంది సబ్ క్లావియన్ వెయిన్. ఈ సబ్ క్లావియన్ వెయిన్ అనేది ఫర్దర్ గా ప్రీకావల్ వెయిన్స్ ద్వారా హార్ట్ కి ఈ లింఫ్ అనేది చేరుకుంటుంది. అంటే బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోయి మళ్ళీ ఫర్దర్ గా నెక్స్ట్ హార్ట్ లోపలికి చేరుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లింఫాటిక్ క్యాపిలరీస్. సో లింఫాటిక్ క్యాపిలరీస్ చూసినట్లయితే వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ లింఫాటిక్ క్యాపిలరీస్? సో బ్లైండ్ ఎండ్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే వీటికి బ్లైండ్ ఎండ్ అనేది ఉంటుంది, ఎలాంటి ఓపెనింగ్ అనేది ఇక్కడ ఉండదు. కానీ ఈ లింఫాటిక్ క్యాపిలరీస్ మాత్రం సింగిల్ లేయర్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఆఫ్ ఎండోథీలియల్ సెల్స్. ఇవి సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉండడం వల్ల వీటిలో అక్కడక్కడ మనకి ఓపెనింగ్స్ అనేవి మనం చూడొచ్చు. సో ఈ ఓపెనింగ్స్ ద్వారానే ఈ వచ్చినటువంటి ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఆర్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లింఫాటిక్ క్యాపిలరీస్. సో ఈ లింఫాటిక్ క్యాపిలరీస్ లోపలికి ఎంటర్ అవుతుంది, దీన్నే మనం లింఫ్ అంటున్నాము. సో ఇది మరి ఇక్కడ మోర్ పర్మియబుల్ దాన్ దట్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్. ఇక్కడ బ్లడ్ క్యాపిలరీస్, లింఫ్ క్యాపిలరీస్ చూసినట్లయితే ఇక్కడ లింఫ్ క్యాపిలరీస్ ద్వారా బయటకు వచ్చినటువంటిది బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా బయటకు వచ్చినటువంటిది లింఫ్ క్యాపిలరీస్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇలా ఎంటర్ అయ్యేటప్పుడు సో దీని యొక్క పెర్మియబిలిటీ కంటే లింఫ్ క్యాపిలరీస్ యొక్క పెర్మియబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈజీగా బయటకు వచ్చినటువంటి ఫ్లూయిడ్ అనేది ఈజీగా లింఫ్ క్యాపిలరీస్ లోపలికి ఎలో చేసే విధంగా యొక్క లింఫ్ క్యాపిలరీస్ అనేవి ఉంటున్నాయి. సో నెక్స్ట్ లింఫాటిక్ క్యాపిలరీస్ ఆర్ లాక్టియల్స్. మనము ఆల్రెడీ ఇంతగా కొంత లాక్టియల్స్ గురించి చెప్పుకున్నాము, ఇక్కడ లాక్టియల్స్ గురించి కొంత డిస్కస్ చేద్దాం. ద స్మాల్ ఇంటెస్టైన్ కంటైన్స్ స్పెషల్ టైప్ ఆఫ్ లింఫాటిక్ క్యాపిలరీస్ కాల్డ్ లాక్టియల్స్. సో స్మాల్ ఇంటెస్టైన్ లోపల మనకి ఫోల్డింగ్ స్ట్రక్చర్స్ ఉంటున్నాయి. దీస్ ఫోల్డింగ్ స్ట్రక్చర్స్ వి కాల్డ్ యాజ్ విలై. సో ఈ విలై అని చెప్పేసి చెప్తున్నాము. ఈ విలైలో మనకి ఉండేటటువంటి లింఫాటిక్ క్యాపిలరీస్ నే మనం లాక్టియల్స్ అంటాము. సో ఈ లాక్టియల్స్ ద్వారానే లింఫాటిక్ సిస్టమ్ లోపలికి ఫ్యాట్ మాలిక్యూల్స్ యొక్క అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ లాక్టియల్స్ పికప్ నాట్ ఓన్లీ ద ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ బట్ ఆల్సో డైటరీ లిపిడ్స్ అండ్ లిపిడ్ సాల్యుబుల్ విటమిన్స్. ఇప్పుడే చెప్తున్నాను. సో లిపిడ్స్ అబ్జార్ప్షన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ లో జరగడంలో లాక్టియల్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా లింఫాటిక్ క్యాపిలరీస్ అనేవి ఓన్లీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ని మాత్రమే తీసుకోకుండా ఇక్కడ డైటరీ లిపిడ్స్ కూడా అండ్ లిపిడ్ సాల్యుబుల్ విటమిన్స్ కూడా తీసుకుంటుంది. జనరల్ గా మనకి లిపిడ్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి. సో జనరల్ గా బీసీ విటమిన్స్ అనేవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, మిగిలినవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్తాము. సో ఆ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అప్టేకింగ్ కూడా ఈ యొక్క లాక్టియల్స్ ద్వారానే జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ the lymph of this area has a milky color due to the lipid and is called chyle. సో ఇక్కడ ఏదైతే మనం ఫ్యాట్ ని అబ్జర్వ్ చేస్తుంది అంటున్నామో ఆ ఫ్యాట్ ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అక్కడ ఆ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల లింఫ్ ఒక మిల్కీ కలర్ లోపలికి మారుతుంది. ఈ మిల్కీ కలర్ లో ఉన్నటువంటి లింఫ్ ని మనము కైల్ అని చెప్పేసి చెప్తున్నాము, కైల్. నెక్స్ట్ లింఫాటిక్ వెజల్స్. మనకి లింఫ్ క్యాపిలరీస్ తర్వాత మనకు ఉన్నటువంటిది లింఫాటిక్ వెజల్స్. దీస్ లింఫాటిక్ వెజల్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ. మొత్తం బాడీలో మొత్తం కూడా డిఫరెంట్ పార్ట్స్ లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో వీటి యొక్క ఫీచర్స్ ఒకసారి చూసినట్లయితే లింఫాటిక్ వెజల్ ఇస్ అ 3 లేయర్డ్ వాల్ బట్ థిన్నర్ దాన్ వెయిన్. సో దీంట్లో మనకి మన వెయిన్ మాదిరిగానే ఇక్కడ 3 లేయర్ వాల్ అనేది ఉంది, కానీ వెయిన్ కంటే కూడా ఈ వాల్ అనేది చాలా థిన్ గా ఉందని చెప్పేసి చెప్తున్నాం ఇక్కడ. అండ్ దెన్ మోర్ న్యూమరస్ వాల్స్ దాన్ ఇన్ వెయిన్. వెయిన్ లో ఉన్నటువంటి వాల్స్ కంటే కూడా ఇక్కడ మనకి లింఫాటిక్ వెజల్స్ లో వాల్స్ అనేవి ఎక్కువ నెంబర్ లో ఉన్నాయి. అండ్ ఇంటర్పోజ్డ్ బై ద లింఫ్ నోడ్స్ అట్ ఇంటర్వెల్స్. ఈ లింఫాటిక్ వెజల్స్ లో ఇందాక చెప్పినట్టుగానే అక్కడక్కడ ఈ లింఫ్ నోడ్స్ అనేవి అరేంజ్మెంట్ చేయబడి ఉన్నాయి. ఈ లింఫ్ నోడ్స్ ఈ లింఫాటిక్ వెజల్స్ లో అక్కడక్కడ అరేంజ్ చేయబడి ఉంటాయి. సో ఈ లింఫ్ అనేది లింఫాటిక్ వెజల్స్ లో లింఫ్ నోడ్స్ ద్వారానే వెళ్తుంది. సో ఆ లింఫ్ నోడ్స్ యొక్క ఫంక్షన్ మనం తర్వాత నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్పుకుంటాం. సో ఇక్కడ
లింఫ్ వెజల్స్ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ ఏంటంటే లింఫ్ ట్రంక్స్. సో లింఫ్ క్యాపిలరీస్ కంప్లీట్ చేసుకున్నాము, లింఫ్ వెజల్స్ చెప్పుకున్నాము, లింఫ్ ట్రంక్స్ చెప్పుకుంటాము ఇక్కడ. సో వాట్ ఆర్ ద లింఫ్ ట్రంక్స్ ఆర్ దే? ఏమేమి ఉన్నాయి ఇక్కడ లింఫ్ ట్రంక్స్ చూసినట్లయితే? సో చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ లింఫ్ ట్రంక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం మనం ఇక్కడ. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ జుగులార్ ట్రంక్ అండ్ లెఫ్ట్ జుగులార్ ట్రంక్. ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ. ఇక్కడ మొత్తము 3 pairs ఉంటాయి. ఇక్కడ 3 pairs లో ఫస్ట్ పేర్ చూస్తున్నాం మనము, రైట్ జుగులార్ ట్రంక్ అండ్ హియర్ లెఫ్ట్ జుగులార్ ట్రంక్. సో దిస్ ఈజ్ one pair. And then next రైట్ బ్రాంకో మెడిస్టీనల్ ట్రంక్ అండ్ లెఫ్ట్ బ్రాంకో మెడిస్టీనల్ ట్రంక్. సో ఇక్కడ మనకి ఇంకొక పేరు చెప్పుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ పేర్ రైట్ సబ్క్లావియన్ ట్రంక్ అండ్ లెఫ్ట్ సబ్క్లావియన్ ట్రంక్. సో ఇక్కడ మనము మొత్తము 3 pairs ఇక్కడ ట్రంక్స్ చూస్తున్నాము. ఇది పై పోర్షన్ లో, కింది పోర్షన్ లో చూసినట్లయితే రైట్ ల్యూంబార్ ట్రంక్, ఇక్కడ రైట్ ల్యూంబార్ ట్రంక్ అనేది ఇక్కడ రైట్ రీజన్ లో ఇక్కడ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ ల్యూంబార్ ట్రంక్ ఇక్కడ లెఫ్ట్ రీజన్ లో ఉంది. సో నెక్స్ట్ అనదర్ వన్ మిడిల్ పోర్షన్ లో ఉన్నటువంటి ట్రంక్ చూసినట్లయితే దిస్ ఇస్ ద ఇంటర్స్టిషనల్ ట్రంక్. ఇంటర్స్టిషనల్ ట్రంక్ అని చెప్తున్నాము. ఇక్కడ మొత్తం కూడా త్రీ ట్రంక్స్ ఉన్నాయి. ఇక్కడ పైన పేర్స్ గా ఉన్నాయి, కానీ ఇక్కడ 3 ట్రంక్స్ ఉన్నాయి ఇండివిజువల్ గా, రైట్ ల్యూంబార్, లెఫ్ట్ ల్యూంబార్ అండ్ మిడిల్ వన్ ఇంటర్స్టిషనల్ ట్రంక్. సో ఇలా మనకి టోటల్ గా చూడండి ఇక్కడ 4 pairs ప్లస్ 1 ఇండివిజువల్ ఇంటర్స్టిషనల్ ట్రంక్స్ అనేవి మొత్తము ఇక్కడ మనకి లింఫ్ ట్రంక్స్ లో మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ 8 + 1 9 ట్రంక్స్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లింఫాటిక్ డక్ట్స్. సో లింఫ్ క్యాపిలరీస్, లింఫ్ వెజల్స్ అండ్ లింఫ్ ట్రంక్స్ తర్వాత మనకు ఉన్నటువంటి నెక్స్ట్ ఏంటంటే లింఫ్ డక్ట్స్, లింఫాటిక్ డక్ట్స్ అంటున్నాం వీటిని. ఈ లింఫాటిక్ డక్ట్స్ ఎలా ఉంటాయి, అరేంజ్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ. లింఫాటిక్ డక్ట్స్ లో మనకు మెయిన్ గా 2 ఉంటాయి. ఒకటి రైట్ లింఫాటిక్ డక్ట్, ఇంకొకటి లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్. ఫస్ట్ మనం రైట్ లింఫాటిక్ డక్ట్ గురించి చూద్దాం. సో రైట్ లింఫాటిక్ డక్ట్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చూసినట్లయితే ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ది యూనియన్ ఆఫ్ రైట్ జుగులార్, సబ్క్లావియన్ అండ్ బ్రాంకో మీడియస్టీనల్ ట్రంక్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ రైట్ సైడ్ లో 3 ఉన్నాయి ఇక్కడ. ఒకటి జుగులార్ అండ్ సబ్క్లావియన్ అండ్ బ్రాంకో మీడియస్టీనల్ ట్రంక్స్. సో వీటి ద్వారా మనకి ఇక్కడ రైట్ లింఫాటిక్ డక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇట్స్ ఎండ్ బై ది ఎంటరింగ్ ద రైట్ వీనస్ యాంగిల్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మీరు ఇది కొంచెం ఇక్కడ పెద్దగా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ 3 లింఫ్ ట్రంక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి 3 కూడా దే ఆర్ ఎంటరింగ్ అట్ దిస్ రీజన్. ఇక్కడ ఈ రీజన్ లో ఎంటర్ అవుతున్నాయి. ఎలా ఎంటర్ అవుతున్నాయి అంటే ఇవి రైట్ లింఫాటిక్ డక్ట్ గా ఎంటర్ అవుతున్నాయి, రైట్ లింఫాటిక్ డక్ట్ గా. సో ఈ రైట్ లింఫాటిక్ డక్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకుంటున్నాము. ఎక్కడ ఎంటర్ అవుతాయి ఈ రైట్ లింఫాటిక్ డక్ట్ అంటే మనకి ఇక్కడ 2 veins ఉన్నాయి. ఇక్కడ 2 veins, ఒకటి సబ్క్లావియన్ వెయిన్, రైట్ సబ్క్లావియన్ వెయిన్ అండ్ రైట్ ఇంటర్జుగులార్ వెయిన్. సో ఈ రెండింటి జంక్షన్ మధ్యలో మనకి ఇక్కడ లింఫాటిక్ డక్ట్ అనేది, రైట్ లింఫాటిక్ డక్ట్ అనేది ఇక్కడ ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ రైట్ లింఫాటిక్ డక్ట్. ఇంకా మనం నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్. దిస్ ఇస్ ద లార్జెస్ట్ లింఫాటిక్ వెజల్. ఇది అతి పెద్ద లింఫాటిక్ వెజల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది థొరాసిక్ డక్ట్, దట్ ఇస్ ద లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్. సో థొరాసిక్ డక్ట్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది థొరాసిక్ క్యావిటీ లోపలికి ఎమర్జ్ అయి ఉంటుంది కాబట్టి ఇది థొరాసిక్ డక్ట్ అంటాము. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇట్ బిగిన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ L1 యాజ్ ఏ డైలేటెడ్ సాక్, ద సిస్టర్నా కైలీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇందాక మనం చెప్పాము ఇక్కడ 3 ట్రంక్స్ చూసాము. ఇక్కడ ఒకటి ఇస్ రైట్ ల్యూంబార్ అండ్ లెఫ్ట్ ల్యూంబార్ అండ్ ఇంటర్స్టిషియల్ ట్రంక్. ఈ 3 కలిసి ఇక్కడ మనకి ఇక్కడ 3 కలిసినటువంటి ప్లేస్ లో కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ సిస్టర్నా కైలీ, దిస్ ఇస్ కాల్డ్ సిస్టర్నా కైలీ. సో ఇక్కడ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై దిస్ సిస్టర్నా కైలీ ఇస్ ఫార్మ్డ్ బై ది లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ల్యూంబార్ ట్రంక్స్ అండ్ ఇంటర్స్టిషియల్ ట్రంక్. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 కలిసి ఇక్కడ సిస్టర్నా కైలీని ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఈ విధంగా ఈ సిస్టర్నా కైలీ నుంచి మనకి అప్వర్డ్ డైరెక్షన్ లో ఈ థొరాసిక్ డక్ట్ అనేది ఉంటుంది. సో ఇట్ ఎంటర్ ఇంటూ ద థొరాసిక్ క్యావిటీ. ఈ థొరాసిక్ డక్ట్ ఏదైతే ఉందో ఇట్ విల్ ఎంటర్ ఇంటూ థొరాసిక్ క్యావిటీ. ఇది మొత్తం కూడా రిబ్ కేజ్, థొరాసిక్ క్యావిటీ ఇది మొత్తం కూడా ఈ థొరాసిక్ క్యావిటీ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇట్ ట్రావెల్ అప్వర్డ్స్ అండ్ బెండింగ్ టు ద లెఫ్ట్ అట్ ద రీజన్ ఆఫ్ ది T5. సో ఈ విధంగా మనకి రెడ్ లైన్ లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా ట్రావెల్ అవుతుంది లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్ అనేది. సో ట్రావెల్ అయిన తర్వాత ఇట్ విల్ బెండ్ టు ద లెఫ్ట్ సైడ్ కి బెండ్ అవ్వడం జరుగుతుంది.
సో ఇక్కడ బెండ్ అయ్యేటప్పుడు ఇక్కడ మీరు రెడ్ మార్క్ లో చూపిస్తున్నాను చూడండి బెండ్ అవ్వడం అనేది. సో ఇక్కడ దీని యొక్క ఇంకొక ఫీచర్స్ చూసినట్టు అట్ ద రూట్ ఆఫ్ ది నెక్ ఇట్ టర్న్స్ లాటరల్లీ. సో ఇక్కడ నెక్ రీజన్ దగ్గర ఎక్కడైతే నెక్ రీజన్ దగ్గర బెండ్ అవుతుందో అక్కడ ఇట్ విల్ టర్న్స్ టు ద లాటరల్ డైరెక్షన్ లో టర్న్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆర్చెస్ ఫార్వర్డ్ అండ్ డిసెండెంట్ ఇన్ టు ద లెఫ్ట్ వెన్యులర్ యాంగిల్. ఇక్కడ మనం ఇందాక ఇక్కడ ఈ యొక్క రైట్ లింఫాటిక్ డక్ట్ ఎలా అయితే ఎంటర్ అయిందో అలాగే ఇక్కడ ఈ కర్వ్గా వెళ్ళి లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్ అనేది ఈ జంక్షన్ లో లెఫ్ట్ సబ్క్లావియన్ వెయిన్ అండ్ ఇంటర్జుగులార్ వెయిన్ యొక్క జంక్షన్ లో ఇది ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అది మనం ఇక్కడ రెడ్ మార్క్ లో బెండ్ అవ్వడము చూపిస్తున్నాను నేను. ఎంటర్ అవ్వడం అనేది ఇక్కడ చూడొచ్చు మీరు ఈ జంక్షన్ లో. అండ్ బిఫోర్ టెర్మినేషన్ ఇట్ రిసీవ్స్ ద లెఫ్ట్ జుగులార్ సబ్క్లావియన్ అండ్ బ్రాంకోమిడిస్టినల్ ట్రంక్. సో ఇక్కడ మనం ఏవైతే వెయిన్స్ చెప్తున్నామో సో ఇక్కడ ఈ మూడు కూడా ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ మూడు ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ జుగులార్ అండ్ లెఫ్ట్ సబ్క్లావియన్ అండ్ లెఫ్ట్ బ్రాంకోమిడిస్టినల్ ట్రంక్, ఈ మూడు ట్రంక్స్ ద్వారా కలిసిపోయి ఈ ఒక లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్ గా ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డ్రైనేజ్ ప్యాటర్న్. సో ఏ విధంగా ఫ్లోయింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మన బాడీలో చూసినట్లయితే రైట్ లింఫాటిక్ డక్ట్ అనేది ఎక్కడి నుంచి బాడీ పార్ట్స్ నుంచి కలెక్ట్ చేస్తుంది, లింఫ్ ని కలెక్ట్ చేస్తుందో మనం ఒకసారి చూద్దాము. ఇట్ రిసీవ్స్ లింఫ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ది హెడ్ యొక్క రైట్ పోర్షన్. మనకి ఇక్కడ ఆల్రెడీ చూపించాం మనము రైట్ పోర్షన్ ఆఫ్ ది హెడ్ ఇక్కడ. అండ్ ఆల్సో నెక్ రీజన్, ఆఫ్ ఆఫ్ ది నెక్ రీజన్ అండ్ ఆఫ్ ఆఫ్ ది థొరాక్స్ రీజన్ అండ్ రైట్ అప్పర్ లిమ్. సో రైట్ అప్పర్ లిమ్ అంటున్నాము, అప్పర్ లిమ్ యొక్క రైట్ పోర్షన్ అంటున్నాము. అండ్ ఆల్సో హార్ట్ అండ్ రైట్ సర్ఫేస్ ఆఫ్ లివర్. సో దీస్ ఆర్ ద పార్ట్స్. ఫ్రమ్ దిస్ పార్ట్స్ ఇట్ కలెక్ట్స్ ది లింఫ్ ని కలెక్ట్ చేయడం అనేది రైట్ లింఫాటిక్ డక్ట్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ థొరాసిక్ డక్ట్, దీన్ని మనం లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్ అంటున్నాము. దీంట్లో చూసినట్లయితే ఇట్ డ్రైన్స్ లింఫ్ ఫ్రమ్ లోవర్ లిమ్స్. సో మనకి లోవర్ లిమ్స్ అంటే లెగ్స్ నుంచి ఈ యొక్క లింఫ్ ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పెల్విక్ క్యావిటీ అండ్ అబ్డామినల్ క్యావిటీ మనం ఇక్కడ చూపించాము ఆల్రెడీ. ఏరియా డ్రైన్ బై ద థొరాసిక్ డక్ట్. ఇంకా లెగ్స్ అనేవి ఇక్కడ కింద చూపించలేదు. సో లెగ్స్ నుంచి కూడా కలెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హెడ్ అండ్ నెక్ అండ్ లెఫ్ట్ అప్పర్ లిమ్స్. సో ఇక్కడ మిగిలినటువంటి పోర్షన్, ఇక్కడ చూపించకుండా మిగిలినటువంటి పోర్షన్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ పోర్షన్, ఆ పోర్షన్ నుంచి మొత్తం కూడా యొక్క లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్ అనేది లింఫ్ ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద డ్రైనేజ్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ వన్ lymphatic cells. So what are the lymphatic cells are there? So these lymphatic cells also called lymphoid cells. Lymphatic cells are lymphoid cells. Next, they are located in both the lymphatic system and the cardiovascular system. So ఈ lymphatic cells అనేవి కేవలం lymphatic system లోనే కాదు, బ్లడ్ లో కూడా ఉంటాయి. సో దే వర్క్ టుగెదర్ టు ఎలిసిట్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్. మనం ఇమ్యూన్ రెస్పాన్స్ లో ఈ లింఫాటిక్ సెల్స్ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇమ్యూన్ రెస్పాన్స్ లో. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లింఫాటిక్ సెల్స్. వాట్ ఆర్ ద లింఫాటిక్ సెల్స్ ఆర్ దేర్? ఏమేమి ఉన్నాయి లింఫాటిక్ సెల్స్ ఒకసారి చూసినట్లయితే మ్యాక్రోఫేజెస్, ఎపిథీలియల్ సెల్స్, డెండ్రైటిక్ సెల్స్ అండ్ లింఫోసైట్స్. దీస్ four type of cells we call as lymphatic cells. So next, lymphatic organs. In this lymphatic organs, two types are there: primary lymphoid organs and secondary lymphoid organs. So in this primary lymphoid organs, red bone marrow and thymus gland, these two are primary lymphoid organs. And secondary lymphoid organs are lymph nodes, lymph nodules and spleen. These three are secondary lymphoid organs. So we can see lymph nodes. Here we're discussing lymph nodes. So lymph nodes are they are arranged at different regions. So they are small, round or oval in shape, and they are located along the pathway of lymph vessels. మనం ఇందాక చెప్పుకున్నాం లింఫ్ నోడ్స్ గురించి. లింఫ్ నోడ్స్ అనేవి లింఫ్ వెజల్స్ కి మధ్యలో అక్కడక్కడ ఉంటాయి, జంక్షన్స్ లో ఉంటాయని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ మనం డిఫరెంట్ లింఫ్ నోడ్స్ ని ఇక్కడ మనం డయాగ్రామ్ లో చూపించడం జరుగుతుంది. సో ఒక్కొక్క ఏరియాలో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్ అవి గ్రూప్ గా ఉంటాయి ఎక్కువగా. సో ఆ గ్రూప్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఆ గ్రూప్ లో దానికి ఆ ఏరియాని బట్టి అక్కడ వాటికి నేమింగ్ అనేది ఉంటుంది. సో లెంత్ ఫ్రమ్ 1 to 25 millimeters. సో
ఇక్కడ మనకి లింఫ్ నోడ్స్ యొక్క లెంత్ చూసినట్లయితే 1 to 25 millimeters. నెక్స్ట్ టిపికల్లీ ఫౌండ్ ఇన్ క్లస్టర్స్, ఎక్కువగా మనకి గుంపులుగా కనిపిస్తాయని చెప్తున్నాం. గ్రూప్స్ గా మనకి క్లస్టర్స్ గా లింఫ్ నోడ్స్ అనేవి కనిపిస్తాయి. రిసీవ్ లింఫ్ ఫ్రమ్ మెనీ బాడీ రీజియన్స్. సో అవి లింఫ్ వెజల్స్ ద్వారా మనకి లింఫ్ ని రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ లింఫ్ నోడ్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇండివిజువల్లీ త్రూ అవుట్ ద బాడీ టిష్యూ. సో ఇక్కడ గ్రూప్స్ గానే కాకుండా ఇండివిజువల్ గా కూడా ఎంటైర్ బాడీలో అక్కడక్కడ డిఫరెంట్ టిష్యూ రీజన్స్ లో మనకి కనిపిస్తుంటాయని చెప్తున్నాం. సో ఇది లింఫ్ నోడ్ యొక్క స్ట్రక్చర్ ఇక్కడ మనకి. సో లింఫ్ నోడ్ గురించి నెక్స్ట్ స్లైడ్ లో కొంత చెప్పుకుందాం. సో లింఫ్ నోడ్, సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ లింఫ్ నోడ్ అండ్ ద బీన్ షేప్డ్ బాడీస్. దీస్ లింఫ్ నోడ్స్ ఆర్ దే ఆర్ హ్యావింగ్ బీన్ షేప్. సో ఒక బీన్ లాగా ఉంటుంది అండ్ విత్ ఎఫరెంట్ వెజల్స్ అండ్ డిఫరెంట్ వెజల్స్. చూడొచ్చు ఇక్కడ మీరు, ఇక్కడ దీస్ ఆర్ ద ఎఫరెంట్ వెజల్స్. సో ఎఫరెంట్ వెజల్స్ ద్వారా లింఫ్ అనేది లింఫ్ నోడ్ లోపలికి వెళ్తుంది. సో నెక్స్ట్ దీస్ ఆర్ ద ఇఫరెంట్ వెజల్స్. సో ఎఫరెంట్ వెజల్స్ దే ఆర్ present at the periphery region, okay, entering at the periphery region, and efferent vessels they are present emerging the hilus region. ఇక్కడ హైలస్ రీజన్ దగ్గర నుంచి ఈ ఎఫరెంట్ వెజల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇఫరెంట్ ఓకే. సో ఈ విధంగా లింఫ్ నోడ్ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ లింఫ్ నోడ్ నుంచి మళ్ళీ బయటకు వెళ్తుంది అనమాట. సో అరేంజ్డ్ ఇన్ గ్రూప్స్ అలాంగ్ ద బ్లడ్ వెజల్స్ ఆర్ ఫ్లెక్సురల్ సైడ్ ఆఫ్ ది జాయింట్. సో ఇవి గ్రూప్స్ గా ఉంటాయని చెప్తున్నాం మనము. ఇక్కడ ఇండివిజువల్ గా కూడా ఉంటాయి కొన్ని. సో మెయిన్ గా డిఫరెంట్ జాయింటెడ్ పోర్షన్స్ దగ్గర ఎక్కువగా ఉంటాయి ఇవి. సో జాయింటెడ్ రీజన్ దగ్గర, ఓకే, అప్పర్ లిమ్స్ ఆర్ లోవర్ లిమ్స్, జాయింటెడ్ పోర్షన్స్ లో మనం ఎక్కువగా లింఫ్ నోడ్స్ చూడొచ్చు. నెక్స్ట్ డివైడెడ్ ఇంటూ సూపర్ఫిషియల్ అండ్ డీప్ గ్రూప్స్. ఓకే, సూపర్ అంటే సర్ఫేస్ ఏరియాలో ఉంటాయి, అంటే బాడీ సర్ఫేస్ లో ఉంటాయి. కొన్ని బాడీ డీప్ రీజన్స్ లో కూడా మనం ఈ లింఫ్ నోడ్స్ ని చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ అనదర్ లింఫాయిడ్ ఆర్గాన్ ఈజ్ స్ప్లీన్. సో స్ప్లీన్ చూసినట్లయితే ద లొకేషన్ ఆఫ్ స్ప్లీన్ ఈజ్ లెఫ్ట్ లింఫ్ గ్యాస్ట్రిక్ రీజన్. సో మనకి స్టమక్ పై రీజన్ లో మనం ఈ స్ప్లీన్ అనేది ఉంటుంది. సో బిట్వీన్ ద 9th to 11th రిబ్, మనకి టోటల్ గా రిబ్స్ అనేవి 12 pairs ఉంటాయి మనకి. దాదాపుగా ఈ 12 pairs రిబ్ లో 9th to 11th రిబ్ మధ్యలో మనకి స్ప్లీన్ అనేది అరేంజ్మెంట్ అయి ఉంటుంది. సో ఈ స్ప్లీన్ యొక్క మీరు స్ట్రక్చర్ ఇక్కడ చూడొచ్చు మీరు, డార్సల్ వ్యూ అండ్ వెంట్రల్ వ్యూ. నెక్స్ట్ లార్జెస్ట్ లింఫాటిక్ ఆర్గాన్ ఇన్ ద బాడీ, ఇస్ ద లార్జెస్ట్ లింఫాటిక్ ఆర్గాన్. మనం లింఫాటిక్ ఆర్గాన్స్ చెప్పుకున్నాం ఇందాక, బోన్ మ్యారో, స్ప్లీన్ అండ్ నెక్స్ట్ లింఫ్ నోడ్స్, లింఫ్ నాడ్యూల్స్, ఇవన్నీ కూడా మనము లింఫాటిక్ ఆర్గాన్స్ చెప్పుకున్నాం. దీంట్లో మనకి లార్జెస్ట్ లింఫాటిక్ ఆర్గాన్ గా మనం స్ప్లీన్ చెప్తున్నాము. కెన్ వ్యారీ కన్సిడరబుల్లీ ఇన్ సైజ్ అండ్ వెయిట్. సో దీని యొక్క వెయిట్ సైజ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, అంటే డిఫరెంట్ ఇండివిజువల్స్ లో డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క ఫంక్షన్ చూసినట్లయితే మనము స్ప్లీన్ మనం చెప్పుకుంటాము జనరల్ గా, ఇట్స్ అ గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అంటాం. అంటే ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని చెప్పేసి చెప్తాము. డెడ్ ఆర్బీసీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ రీచ్ టు ద స్ప్లీన్ కి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మనము అంతేకాకుండా ఇక్కడ ఫిల్టరేషన్ ఆర్గాన్ గా కూడా చెప్పుకుంటాం. అంటే మన బాడీలో ఉన్నటువంటి ఏవైనా కానీ లింఫ్ ద్వారా వచ్చినటువంటి టాక్సిక్ మెటీరియల్స్ కానీ ఏవైనా కానీ ఫిల్టరేషన్ అనేది స్ప్లీన్ లో జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే డెడ్ సెల్స్ కానీ లైవ్ సెల్స్ కానీ సపరేట్ అవ్వడం అనేది కూడా స్ప్లీన్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ థైమస్. సో థైమస్ ఇట్ ఈస్ ఆల్సో లింఫాయిడ్ ఆర్గాన్. అండ్ దెన్ థైమస్ ఫీచర్స్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ 2 elongated lobes. ఇక్కడ మనం థైమస్ ఆర్గాన్ చూసుకోవచ్చు, ఇక్కడ డయాగ్రామ్ లో కనిపిస్తుంది. 2 elongated lobes గా మనకు కనిపిస్తుంది. ఇది ఏ లార్జ్ ఆర్గాన్, ఇట్స్ ఏ లార్జ్ ఆర్గాన్ ఇన్ ద ఫీటస్. ఇది ఫీటస్ స్టేజ్ లో మనకి కొంచెం లార్జ్ గా ఉంటుంది. తర్వాత దీని యొక్క సైజ్ అనేది ఇట్ విల్ రెడ్యూస్, సైజ్ అనేది తగ్గిపోతుంది. మనం పెరుగుతున్న కొద్ది దీని యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. ఆక్యుపైస్ ద థొరాసిక్ క్యావిటీ బిహైండ్ ద స్టర్నమ్. సో స్టర్నమ్ వెనకాల ముందు వైపు ఉన్న స్టర్నమ్ వెనకాల మనకి థైమస్ అనేది ఆక్యుపై చేస్తుంది. అండ్ సిక్రెట్ లింఫోపాయిటిన్. లింఫోపాయిటిన్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ హార్మోన్. ఇట్ స్టిమ్యులేట్స్ ది లింఫోసైట్ ప్రొడక్షన్ ని స్టిమ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. థైమస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి లింఫోపాయిటిన్. దెన్ lymphatic nodules. So these lymphatic nodules విషయానికి వచ్చినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి లింఫ్ నోడ్స్, ఈ లింఫ్ నోడ్స్ కి లింఫాటిక్ నాడ్యూల్స్ కి ఇక్కడ చూసినట్లయితే
ఇవి ఎలా ఉంటాయంటే లింఫాటిక్ సెల్స్ తోటి క్లస్టర్స్ మాదిరిగా, అంటే ఒక లింఫాటిక్ సెల్స్ కొంత గ్రూప్ గా ఫామ్ అయిపోయి దానికి దే ఆర్ విత్ సమ్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అండ్ దట్ ఆర్ నాట్ సరౌండెడ్ బై ఏ కనెక్టివ్ టిష్యూ. ఒక కనెక్టివ్ టిష్యూ అనేది చుట్టూ లేకుండా ఒక ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ తోటి లింఫాటిక్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయ్యి లింఫాటిక్ నాడ్యూల్స్ ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకు మెయిన్ గా ఉండేది లింఫాటిక్ సెల్స్ అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్, వీటి ద్వారానే మనకి లింఫాటిక్ నాడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీస్ లింఫాటిక్ నాడ్యూల్స్ ఆర్ ఫిల్టర్ అండ్ అటాక్ యాంటీజన్. సో ఇవి ఏం చేస్తాయంటే లింఫ్ నోడ్స్ కూడా మనకి ఫిల్టర్ చేస్తాయి, స్ప్లీన్ కూడా మనకి ఫిల్టరేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ఫిల్టరేషన్ మీన్స్ మనకి లింఫాటిక్ సిస్టమ్ లో ఏవైతే బయట నుంచి మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఏవైనా అంటే బ్యాక్టీరియా, వైరస్ ఏదైనా లోపలికి ఎంటర్ అయినట్లయితే అవి ఫిల్టర్ చేయడం అనమాట. ఈ లింఫాటిక్ నాడ్యూల్స్ లో ఫిల్టర్ చేయడము. అంతేకాకుండా ఇక్కడ లింఫాటిక్ సెల్స్ ఉంటాయి కాబట్టి ఈ లింఫాటిక్ సెల్స్ వల్ల అక్కడ యాంటీజెన్ ఫారెన్ బాడీ ఏదైతే బయట నుంచి వచ్చిందో అది యాంటీజెన్ గా ట్రీట్ చేసి దాని మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ ది బాడీ మెనీ లింఫాటిక్ నాడ్యూల్స్ గ్రూప్ టుగెదర్ టు ఫార్మ్ లార్జర్ స్ట్రక్చర్స్. ఇలా మనకి మన బాడీ లోపల ఈ లింఫాటిక్ నాడ్యూల్స్ అనేవి గ్రూప్ గా ఫామ్ అయిపోయి కొన్ని పెద్ద స్ట్రక్చర్స్ ని ఫామ్ చేస్తాయి. వాటినే మనము చూసినట్లయితే మాల్ట్, ఇక్కడ మాల్ట్ అంటున్నాం. మాల్ట్ ఈస్ ద మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ. సో అంటే ఈ లింఫాటిక్ నాడ్యూల్సే ఒక లార్జ్ స్ట్రక్చర్స్ ని ఫామ్ చేస్తే మనం ఇక్కడ దాన్ని మాల్ట్ అని చెప్పేసి చెప్తున్నాము. సో ఈ మాల్ట్ ఏ ఫామ్ లో ఉంటుంది యొక్క బాడీలో అంటే టాన్సిల్స్ ఫామ్ లో ఉండొచ్చు, మనకి ఈ యొక్క ఫారిక్స్ రీజన్ లో, అంటే మనకి ఇక్కడ థ్రోట్ రీజన్ లో మనకి ఇక్కడ టాన్సిల్స్ ఫామ్ లో ఉండొచ్చు. అంతేకాకుండా వెరీ ప్రామినెంట్ ఇన్ ద మ్యూకోజ్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్. మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో అక్కడక్కడ ఇలియం రీజన్ లో, మెయిన్ గా మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో 3 పార్ట్స్ ఉంటాయి. వన్ ఇస్ డియోడినం, జెజునం, ఇలియం. సో ఈ ఇలియం పార్ట్ లో మనకి పేర్ ప్యాచెస్ అంటున్నాం దీన్ని. ఈ పేర్ ప్యాచెస్ అనేవి ఒక పోలింగ్ స్ట్రక్చర్స్ మాదిరిగా ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ ఇవి కూడా మాల్ట్ కిందకే చెప్పుకోవచ్చు మనం. సో టాన్సిల్స్ కానీ పేర్స్ ప్యాచెస్ కానీ ఇవన్నీ కూడా మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ. ఈ లింఫాటిక్ టిష్యూ అనేది దీంట్లో లింఫాటిక్ సెల్స్ ఉన్నాయి, నెక్స్ట్ సమ్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఉంది, అంతేకాకుండా ఇక్కడ మ్యూకస్ కూడా ఉంది. స్మాల్ ఇంటెస్టైన్ లో మనకి Kranti sir, sorry for the interruption. Due to the short of time, we have to conclude this topic and go further. It is only remaining 15 minutes. Okay. Next I will go to next slide. Tonsils. So clusters of lymphatic cells. So మన tonsils లో మనం clusters of lymphatic cells అంటున్నాము. సో ఇక్కడ మనకి టాన్సిల్స్ లో మనకి చూసినట్లయితే 3 types of tonsils ఉంటున్నాయి. pharyngeal tonsils, those are present in the nasopharynx region, and next palatine tonsils, okay, at the palatine region, and next lingual tonsils at the tongue region. So 3 pairs of tonsils are there. Next some abnormalities in the lymphatic tissue: lymphangitis, inflammation of lymph vessels, and filariasis. Lymph vessels are microfilaria larvae accumulated in the lymphatic vessels, so it is a filariasis. Lymphedema, accumulation of lymphatic fluid, and lymphadenopathy. This is a enlargement of lymph nodes, that is called lymphadenopathy. Lymphoma, it is a cancer at the lymph nodes. Tonsillitis, the infection of pharyngeal tonsils, and splenomegaly, enlarged spleen. And then so you can see human being is an intelligent animal. Why? So we have very well developed nervous system. So do you know that we have another brain in our body? Yes, enteric nervous system is called second brain. Enteric nervous system is one of the main divisions of the nervous system, and it consists of more than 100 million neurons. ఇక్కడ మనకి 100 million neurons ఉన్నటువంటి ఒక మెష్ లైక్ సిస్టమ్ అన్నమాట. ఒక వల మాదిరిగా ఉండేటటువంటి ఒక నెట్వర్క్ మాదిరిగా ఉండేటటువంటి 100 million neurons ఈ యొక్క ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ లో ఉన్నాయి. సో దీన్ని సెకండ్ బ్రెయిన్ అని కూడా చెప్తున్నాము. నెక్స్ట్ ఇట్ గవర్న్స్ ది ఫంక్షన్ ఆఫ్ ది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. సో మనకి ఎలిమెంటరీ కెనాల్ ఏదైతే ఉందో
డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి మెయిన్ పార్ట్ ఎలిమెంటరీ కెనాల్. ఈ ఎలిమెంటరీ కెనాల్ని మనము గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటున్నాము. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ సంబంధించినటువంటి ఫంక్షన్స్ని ఈ యొక్క ఈఎన్ఎస్ ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. సో ఈ ఎంట్రిక్ నర్వస్ సిస్టంలో మనకు మెయిన్గా టూ నెట్వర్క్స్ ఉన్నాయి. One is myenteric plexus, another one is submucosous plexus. Myenteric plexus and submucosous plexus. సో ఈ myenteric plexus and submucosous plexus ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో ఇది మనకు ఒకసారి చూసినట్లయితే ఇది ఎలిమెంటరీ కెనాల్ యొక్క సెక్షన్ ఇది. సో దీంట్లో మనకి ఎలిమెంటరీ కెనాల్లో 4 లేయర్స్ ఉంటాయి. సీరోజా, దిస్ ఇస్ ద మస్కులారిస్ ఎక్స్టర్నా. సీరోజా ఇస్ ద outer layer, muscle layer and submucosa and mucosa. So here in the submucosa region you can see the submucosal plexus. So ఈ submucosa region లో మనకి submucosal plexus అనేది ఉంటుంది. అంటే ఇవి ఒక న్యూరాన్స్ అన్నమాట. న్యూరాన్స్ అనేవి ఒక మెష్ లాగా ఈ సబ్మ్యూకోజా రీజియన్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మరి మయంట్రిక్ ప్లెక్సస్ సెకండ్ నెట్వర్క్ చూసినట్లయితే ఇది మజిల్ లేయర్ లో, మస్కులారిస్ ఎక్స్టర్నల్ లో మనకి 2 లేయర్స్ ఉన్నాయి. సర్క్యులర్ మజిల్స్ అండ్ లాంగిట్యూడినల్ మజిల్స్. సర్క్యులర్ మజిల్స్, లాంగిట్యూడినల్ మజిల్స్ కి మధ్యలో మనం చూడొచ్చు ఇక్కడ మయంట్రిక్ ప్లెక్సస్ అంటున్నాం. సో ఈ మయంట్రిక్ ప్లెక్సస్ అనేది మస్కులార్ రీజియన్ లో ఉంది. సో సబ్మ్యూకోజా రీజియన్ లో సబ్మ్యూకోజల్ ప్లెక్సస్ ఉంది. సో ఈ మయంట్రిక్ ప్లెక్సస్, సబ్మ్యూకోజల్ ప్లెక్సస్ అనేవి రెండు కలిసి మనకి ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ ని ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ లో చూడొచ్చు, మనకి ఈ ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అటానమస్ నర్వస్ సిస్టమ్. సో దీంట్లో మనకు ఉండేటటువంటి కూడా సింపథెటిక్ నర్వ్స్ అండ్ పారాసింపథెటిక్ నర్వ్స్ ద్వారానే మనకి ఈ యొక్క ఈ ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది, సింపథిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వ్స్ ద్వారా. సో చూడొచ్చు ఇక్కడ సింపథెటిక్ నర్వ్స్ అనేవి, సో ఇక్కడ మీరు ఈ మ్యూకోజా రీజియన్ లో, సబ్మ్యూకోజా రీజియన్ అంటున్నాము, సబ్మ్యూకోజా రీజియన్ లో. అంతేకాకుండా ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ మజిల్స్, సో సర్క్యులర్ మజిల్స్ అండ్ లాంగిట్యూడినల్ మజిల్స్, ఇవి సర్క్యులర్ మజిల్స్, ఇవి లాంగిట్యూడినల్ మజిల్స్, ఇవి మధ్యలో కూడా ఈ ఎక్స్టెండ్ అయి ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా మనకి ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ద ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ కెన్ ఆపరేట్ అటానమస్లీ. ఇది దీనంతలో ఇది అంటే వితౌట్ అవర్ కాన్షియస్నెస్ ఇట్ విల్ వర్క్. ఇట్ కెన్ కమ్యూనికేట్ విత్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ త్రూ ద పారాసింపథెటిక్ అండ్ సింపథెటిక్ నర్వ్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వ్స్ ద్వారానే ఇది ఫామ్ అవుతుందని, వీటి ద్వారానే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి మెయిన్గా న్యూరో ట్రాన్స్మిటర్స్, సో మనకి ఎగ్జిటరీ అండ్ ఇన్హిబిటరీ, మనం ఈ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ సంబంధించిన ఫంక్షన్స్ ని పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి వాటికి సంబంధించి ఎగ్జిటరీ కానీ ఇన్హిబిటరీ కానీ, అంటే కొన్ని ఇంక్రీజ్ చేయవలసినవి కానీ కొన్ని డిక్రీజ్ చేయవలసినవి కానీ ఫంక్షన్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించి 30 న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి. వాటిని మనం ఇక ఎస్టైల్ కోలిన్ కానీ, సబ్స్ట్రేట్ ఫాస్ఫేట్ కానీ, సో సిజిపి, సిఆర్పి, జిఆర్పి అని. సార్ ప్లీజ్ 4 అని సార్, 4 గంటలకు సోషల్ క్లాస్ ఉంది, దయచేసి. ఓకే సార్, దీంతో క్లోజ్ చేద్దాం సార్. ఓకే సార్. సో 4 అయిపోయింది. సో మీకు ఆల్రెడీ తెలుసు సింపథెటిక్ నర్వ్స్, పారాసింపథెటిక్ నర్వ్స్ సంబంధించి ఇవి పెరిస్టాలిక్ మూవ్మెంట్స్ డిక్రీజ్ చేయడం సింపథెటిక్ నర్వ్స్ ద్వారా, పారాసింపథెటిక్ వల్ల ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనకి కొంత అవగాహన ఉంది సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వ్స్ యొక్క ఫంక్షన్స్ అనేవి. సో ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ టాపిక్? క్రాంతి గారు వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. హలో, వినిపిస్తుంది సార్. క్రాంతి సార్, ఆర్ హియరింగ్? ఎస్ సార్. ఇక్కడ టాపిక్ చాలా చక్కగా వివరించారు సార్. ఒకరిద్దరు అయ్యారు సార్. ప్రసన్న గారు ఎక్కువ రెస్పాండ్ అయ్యారు, తను క్వశ్చన్ అడిగారు. ఎస్ సార్, నేనే సార్. సార్ ఒక్క మాట సార్, వాట్ ఈస్ ద హలో సార్ క్వశ్చన్స్ అనేది సార్ ఒక్క మాట చెప్పండి. క్వశ్చన్స్ అనేది బయోసైన్స్ ఫోరం లో సూర్యాపేట చెప్పండి. ఫోరం ఉంది, ఖమ్మం జిల్లా బయోసైన్స్ ఫోరం ఉంది. ఆ గ్రూప్ లో క్వశ్చన్స్ అడిగితే సార్ సమాధానం చెప్తారు సార్. క్లోజ్ మాత్రమే చేయండి సార్. సార్ క్లోజ్ చేయండి. శ్రీనివాస్ గారు సార్ క్వశ్చన్ అవర్ తీసేద్దామా? తీసేయండి సార్. లేదు, టైం లేదు సార్, 4 గంటలకు స్టార్ట్ చేయాలి. ఓన్లీ సార్కు ధన్యవాదాలు చెప్పండి. క్లోజింగ్. ఓకే 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 సార్. ఓకే, సో అందరికీ నమస్కారం అండి. సో హ్యూమన్ ఎనాటమీలో లింఫాటిక్ సిస్టమ్ గురించి
సో క్రాంతి గారు క్లాసులు ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. లింఫ్ అంటే ఏంటి, లింఫ్ యొక్క కంపోజిషన్, అదే విధంగా లింఫ్ లో ఉండేటటువంటి కాంపోనెంట్స్. సో లింఫ్ ఫ్లూయిడ్ వచ్చేసి ఎలా బ్లడ్ సిస్టమ్ నుంచి బయటకు వస్తుంది, అలా మళ్ళీ రీఅబ్జర్వ్ అవుతుందని, దాంట్లో ఉండేటటువంటి క్యాపిలరీస్ కానీ, ట్రాకియా కానీ, అదేవిధంగా వెజల్స్ కానీ, అదేవిధంగా ట్రంక్, డక్ట్స్, ఇలా ప్రతి ఒక్కటి క్లియర్ గా చాలా చక్కగా సార్ అన్మ్యూట్ చేయండి సార్ ఒకసారి. సీన్ సార్. సీన్ సార్. సీన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ 4:15 కదా ఇది సెషన్. క్వశ్చన్స్ 2 ఆన్సర్ చెప్పండి. ఓకే సార్. ఓకే సార్. కార్తీ ఏమంటారా సార్ క్వశ్చన్స్ అడగండి, టైం ఉంది. 4:15 వాస్తవంగా. ఓకే సార్. ప్రసన్న గారు అడిగారు సార్. క్రాంతి గారు చెప్పండి సార్. వినిపిస్తున్నా సార్, వినిపిస్తుంది. why lymphatic system communicates only with venous system, why not to the arterial system? ప్రసన్న గారు అడిగారు సార్. అద్దా యాకూబ్ గారు, నేను రిపీట్ చేస్తా ఉండండి. యాకూబ్ గారు సార్, క్రాంతి గారు వాయిస్ వినపడుతుందా? చేయండి సార్. క్రాంతి గారు నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. So why lymphatic system communicates only with venous system, why not to the arterial system? ప్రసన్న గారు అడిగారు. సో సార్ మెయిన్ గా ఇక్కడ ఏంటంటే మనకి సరే సార్ చెప్పండి. హలో హలో సార్, వాయిస్ వినపడుతుందా? మ్యూట్ అయింది సార్. క్రాంతి సార్ అన్మ్యూట్ చేయండి. క్రాంతి గారు క్రాంతి సార్ అన్మ్యూట్ చేయాలి. ప్రాబ్లం ఏమో మే ఐ రెస్పాండ్ విత్ దట్ క్వశ్చన్. ఎవరండి? సార్ ప్రాబ్లం ఉందేమో, క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయొచ్చా? క్వశ్చన్ అలా మిగిలిపోకుండా వెయిట్ చేయండి సార్. ఓకే ఒకటి ఆగండి, సార్కి వస్తే టెక్నికల్ ప్రాబ్లం కదా. సార్ వినిపిస్తుందా? రైట్ చెప్పండి, క్రాంతి సార్. ఓకే ప్రొసీడ్. ఓకే సార్ కంటిన్యూ. సార్ ఇప్పుడు మనకి అది ప్యారలల్ టు వీనస్ సిస్టమ్ అంటున్నాం మనం ఇక్కడ, లింఫాటిక్ సిస్టమ్ అనేది. సో మెయిన్గా ఏంటంటే ఈ లింఫ్ లోపల మనకి ఎక్కువ మొత్తంలో సెల్స్ నుంచి వచ్చినటువంటి ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో, బ్లడ్ నుంచి వచ్చినటువంటి బయటకు వచ్చిన ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ మళ్ళీ లింఫాటిక్ సిస్టమ్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ ఎంటర్ అయినటువంటిది మళ్ళీ వీనస్ సిస్టమ్ లోనే కలుస్తుంది. సో ఇక్కడ ఎందుకు వీనస్ సిస్టమ్ తోటి లింకప్ అయి ఉంటుంది, ఆర్టీరియల్ సిస్టమ్ తోటి లింకప్ అయి లేదు. సో మనం ఆల్రెడీ అరేంజ్మెంట్ చూసుకున్నాం. అరేంజ్మెంట్ లో వీనస్ సిస్టమ్ తోటే మనకు ప్యారలల్ గా మనకి ఇది కనిపిస్తుంది, ఆర్టీరియల్ సిస్టమ్ తోటి అటాచ్మెంట్ లేదు. ఈ లింఫ్ లో ఏంటంటే ఎక్కువ మొత్తంలో మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ మొత్తంలో ఎక్యుములేట్ అయి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో అంటే ఆల్రెడీ బ్లడ్ అనేది బ్లడ్ క్యాపిలరీస్ లో ఆల్ సెల్స్ కి బ్లడ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ప్లస్ అక్కడ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరిగిపోయి ఆ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవడం వల్ల ఇది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో అది వీనస్ సిస్టమ్ కే మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ వీనస్ సిస్టమ్ తోటి అటాచ్మెంట్ అనేది ఎక్కువ ఉందని చెప్పేసి నేను నాకున్న అవగాహన మేరకు అనుకుంటున్నాను. ఓకే సార్. క్రాంతి గారు, వన్ మోర్ క్వశ్చన్ సార్. చెప్పండి సార్. క్రాంతి గారు చెప్పండి సార్. ఇంకో క్వశ్చన్, వై ఆర్ లింఫ్ నోడ్స్ రిమూవ్డ్ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్?
సో అక్కడ మెయిన్గా ఏంటంటే సార్ ఈ లింఫ్ నోడ్స్ అనేవి అక్కడ క్యాన్సర్ పేషెంట్స్లో రిమూవ్ చేస్తారని కాదు, అక్కడ క్యాన్సర్ సెల్స్ ఎక్కువగా ఆ ఏరియాలో కనుక ఉన్నట్లయితే అక్కడ ఎఫెక్ట్ అయితే వాటిని రిమూవ్ చేయాల్సిన అవసరం పడుతుంది. అంతేగాని ఖచ్చితంగా ఓన్లీ క్యాన్సర్ పేషెంట్లు అందరిలో లింఫ్ నోడ్స్ని రిమూవ్ చేస్తారనేది లేదు. ఆ లింఫ్ నోడ్స్ ఏరియాలో సెల్స్ ఎక్కువగా అక్యుములేట్ అయిపోయి అక్కడ సెల్ డివిజన్ అనేది డిస్టర్బ్ అయినట్లయితే అక్కడ క్యాన్సర్ వస్తే మనకి వాటిని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అండ్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్? ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ వచ్చినట్లయితే దానికి సంబంధించి వాటి యొక్క ఆరిజిన్ అనమాట. అంటే ఈ ఏవైతే సెల్స్ ఉన్నాయో లింఫోసైట్స్ ఉన్నాయో ఆ లింఫోసైట్స్ యొక్క బర్త్ ఆరిజిన్ ఏదైతే ఉందో అది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ జరుగుతుంది. మెచ్యురేషన్ అనేది మాత్రము సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ జరుగుతుంది. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్. ఓకే సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఎడిమా. ఎడిమా అంటే ఏంటో చెప్పమండి. ఎడిమా మీన్స్ అక్యుములేషన్ ఆఫ్ లింఫాటిక్ అక్యుములేషన్ ఆఫ్ ఇంటెస్టైనల్ ఫ్లూయిడ్ అనమాట. అంటే మనకి ఆ లింఫ్ అనేది బయటకు వచ్చినటువంటి ఇంటెస్టైనల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్ టిష్యూస్ లోపల అంటే సెల్స్ కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ లో అక్యుములేట్ అవ్వడం వల్ల దాన్ని మనము ఎడిమా అంటాం. ఓకే సార్. సో వాట్ ఈస్ మీన్డ్ బై సార్ వన్ క్వశ్చన్ సార్. అడగండి. చెప్పండి చెప్పండి. What is the role of the lymphatic system in immunity? ఇమ్యూనిటీలో అంటే మనకి లింఫోసైట్స్ ఉన్నాయి కదా సార్. దీంట్లో లింఫోసైట్స్ అనేవి మనకి టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్. టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ అనేవి రెండు కూడా హ్యూమరల్ ఇమ్యూనిటీ అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ రెండు రకాల ఇమ్యూనిటీస్ లో పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. సో హ్యూమరల్ ఇమ్యూనిటీలో అంటే యాంటీబాడీ ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో కూడా టీ లింఫోసైట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా 2 types ఆఫ్ ఇమ్యూనిటీస్ అనేవి ఈ లింఫోసైట్స్ ద్వారా వస్తుంది అనమాట. యాకూబ్ గారు ఇంకో క్వశ్చన్స్ ఉన్నాయా మీకేమన్నా? యాకూబ్ గారు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీ దగ్గర? సార్ టోటల్ వచ్చేసినాయి. ఓకే సార్, ఓకే సార్, కంక్లూజన్ ఇద్దాం ఇక. సార్ శ్రీనివాస్ గారు సార్ కంక్లూజన్ ఇవ్వండి సార్. హరి సార్ కంక్లూజన్ ఇవ్వండి, క్లోజ్ చేద్దాం. ఓకే సార్, ఇవ్వండి సార్. మరి సార్ హరి సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, సో ఈరోజు మనకు 3 సిస్టమ్స్ తీసుకున్నప్పటికీ క్రాంతి సార్ గారు డెప్త్గా వెళ్ళి మనకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో దీంట్లో కొంత మనకు చాట్ బాక్స్లో కూడా చూసినట్లయితే మన టెక్స్ట్ బుక్లో లేదు కానీ కొంచెం సందేహాలు వ్యక్తం చేశారు. ఏంటంటే ఇక్కడ ఉద్దేశం అదే, సబ్జెక్ట్ కంటే కొంచెం ఎన్రిచ్మెంట్ ఎక్కువిద్దామని ఉద్దేశం. సో కాబట్టి లింఫాటిక్ సిస్టమ్ మీద ఓవరాల్గా ఒక గ్రిప్ వచ్చే విధంగా సార్ మనకి ఇక్కడ చాలా డెప్త్గా మనకి ఇవ్వడం జరిగింది. మిగిలిన టాపిక్స్ కూడా ఫర్దర్గా ఉన్నాయి. మళ్ళీ మనకు నెక్స్ట్ కూడా ఈ సెషన్స్ కొనసాగుతాయనే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మిగిలిన టాపిక్లు కూడా తర్వాత సార్ తోటి ఖచ్చితంగా వారి సేవలు మనం వినియోగించుకుందాం. థ్యాంక్ యూ సార్. మిగతా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇంకా క్లారిఫై కానీ ఏమైనా ఉన్నట్లయితే మనకు సార్ ఫోరంలో కూడా TBSF సూర్యాపేటలో అందుబాటులో ఉంటారు. ఖమ్మం వారికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా మన డౌట్ తోటి క్లాస్ రూమ్లోకి వెళ్ళొద్దు, ప్రతిదీ కూడా మనం షేర్ చేసుకొని వాటిని ఇంకా ఇన్డెప్త్, ఎందుకంటే పిల్లవాడు మనకి టీచర్కు ఎన్రిచ్మెంట్ ఎక్కువ ఉండాలి. పిల్లవాడికి ఎటువంటి డౌట్లు వస్తే తెలియదు, మనకు బుక్లో ఉంది కదా చాలు కదా ఇంతకంటే ఎక్కువ వద్దు అనుకుంటే పిల్లవాడు వచ్చిన క్వశ్చన్కి మనం ఒకసారి ఆన్సర్ చేయలేకపోవచ్చు. సో కాబట్టి మన దగ్గర సబ్జెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పటికైనా ఉపయోగం ఉంటుంది. సో సార్ చాలా ఎంటర్టైన్మెంట్ మనకి ఇచ్చారని భావిస్తూ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.